అర్ధరాత్రి 11 గంటలైంది. ఫోన్ చేసి నిద్రంతా చెరిపేశారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో బ్రదర్ యూట్యూబ్ ఛానల్. 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ ఇన్ 30 days ఇన్ అగ్రికల్చర్ డే 2. ఈరోజు సాయంత్రం కర్ణాటకలో ఉన్న గ్రైనేజ్ నుండి పట్టుపురుగులు అయితే మనకు డెలివరీ అవబోతున్నాయి. అందుకనే మల్బరీ ఆకు ముందుగానే కోసుకునైతే వెళ్తున్నాను. షెడ్ లో ఇంకా చేయాల్సిన పని అయితే చాలా మిగిలిపోయింది. విండోస్ అని క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, టాప్ సైడ్ సిమెంట్ షీట్లు అయితే వేసాము. అక్కడి నుంచి దోమలు గాని ఈగలు ఏమీ రాకుండా మెస్ అయితే కట్టాము. ఎంత సెక్యూర్ గా పగడ్బందీగా ప్లాన్ వేసి నెట్ కట్టినా ఈగలైతే లోపలికైతే వచ్చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న సమయంలో అయితే ఈగలను చెప్పడం మన పని. రైతులకి వానపాము ఎంత మంచి ఫ్రెండో, ఈ ఫీల్డ్ లో ఈగలైతే చాలా పెద్ద శత్రువులు. షెడ్ మొత్తం కంప్లీట్ గా ఆర్గనైజ్ చేసి ఉంచాము. ఇంకా పురుగులు రావటమే ఆలస్యం. అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మా నాన్న షెడ్ దగ్గర రారా, పురుగులు వచ్చాయన్నాడు. వీటిలో చూస్తే ఎవరూ లేదు, నిశ్శబ్దంగా ఉంది. బండేసుకుని బయలుదేరిపోయా. డ్రైనేజ్ నుండి అయితే పట్టు పురుగులు అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ల జర్నీ నుండి వచ్చాయి. సాయంత్రం పూట అయితే క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి జర్నీ వీళ్ళు అయితే సాయంత్రం ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ఆయిల్ పేపర్లు అయితే పురుగులను అయితే తీసుకొస్తారు. ఈ ఆయిల్ పేపర్లు తీసుకొచ్చిన పట్టు పురుగులను అయితే స్మూత్ గా తీసి బెడ్ పైన పెట్టి చదునుగా అయితే పచ్చేయాలి. ఇక్కడ చూడండి, పట్టుపురుగులు కేవలం బియ్యపు గింజంత మాత్రమే ఉన్నాయి. ఇవి లెవెల్ 2 కంప్లీట్ అయ్యి మన దగ్గరికి వచ్చాయి. లెవెల్ 3, లెవెల్ 4 అయితే మనం కంటిన్యూ చేయాలి. మొత్తం 12 క్రేట్లు 150 గుడ్లు అయితే మనం తీసుకున్నాము. మన టార్గెట్ 150 గుడ్లకు 150 కేజీలు అయితే తెచ్చుకోవాలి. ఇదే మన టార్గెట్. నెక్స్ట్ ఈ వీడియో కింతే డే 3లో కలుసుకుందాం. బాయ్.